శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. విఘ్నేశ విధిమార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందిత నమామి గణపతయే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. దశమవార్షికంగా రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ హిందుస్థాన్ పెట్రోల్ బంక్ ఎదురుగా 4వ బ్రిడ్జి దాటిన తర్వాత పద్మాక్షి నగర్ నందు దశమవార్షికంగా మా గురువుగారు బ్రహ్మశ్రీ వడలి కుమార శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో అతి వైభవంగా రానున్న జనవరి 19 తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా విశేషంగా శ్రీ సూర్యారాధనపూర్వక శ్రీ మహాలక్ష్మి సహిత సౌభాగ్య కోటి కుంకుమార్చనలు విశేషంగా జరిపిస్తూ ఉన్నారు. సప్రమాణికంగా ఈ కాలంలో భక్తి శ్రద్ధలతో అంటే త్రికరణ శుద్ధిగా ఏ పూజ చేసినా కానీ, ఆరాధన చేసినా కానీ, అర్చన చేసినా కానీ విశేష ఫలితం లభిస్తుంది. కాబట్టి విశేషంగా జరిగించాలన్నటువంటి సంకల్పంతో శ్రీ వడలి కుమార్ గారు అద్భుతంగా దశమ వార్షికంగా ఈ సంవత్సరం ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. వార్షికంగా చేసేటువంటి మొదటి కార్యక్రమం ఏమిటయ్యా అంటే సూర్య నమస్కారములు. సూర్య నమస్కారము ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం ప్రసీద భగవన్మునే అన్నారు. కాబట్టి వేద ప్రామాణికంగా త్రిచము శౌరము అరుణములతోటి సప్రమాణికముగా సూర్య నమస్కారముల కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు సూర్య నమస్కారాలు ఉంటాయి. తదుపరి 11:30కి సూర్య ప్రసాదము అనగా తీర్థ ప్రసాదములు వితరణ జరుగుతుంది. తదుపరి ప్రతిరోజు కూడా సకల స్త్రీలందరూ కూడా సౌభాగ్యములతో విలసిల్లాలని చెప్పి ఆ గృహములన్నీ కూడా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో కూడా తులతోగాలని చెప్పే సత్సంకల్పంతో వారు ప్రతిరోజు కూడా అందరూ కూడా స్త్రీలు తమ స్వహస్తాలతోటి కుంకుమార్చన చేసుకునే భాగ్యాన్ని కలగజేశారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి కూడా ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారి చేత ఈ కోటి కుంకుమార్చన ఉచిత కోటి కుంకుమార్చన కార్యక్రమంలో వారు భాగస్వామ్యాన్ని కలుగజేశారు. అది సద్భాగ్యం. కుంకుమార్చనలు ఆడవారు చేసుకున్నట్లయితే వారి సౌభాగ్యం విలసిల్లుతుంది. పుత్ర సంతానములు, అలాగే సంతానం లేని వారికి సంతానములు, వివాహం కాని వారికి వివాహము, విశేషముగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. కాబట్టి ఆ ఉచిత కోటి కుంకుమార్చన